ధనము, ధనాపేక్ష మరియు దేవుడు. గోల్డ్, గ్రీడ్ అండ్ గాడ్ అనే సిరీస్ మనం ప్రారంభించుకున్నాము. అందులో ఆ అంశానికి ధనంతో మనం వ్యవహరించే విషయంలో ప్రతి విశ్వాసకి ఉండాల్సినటువంటి ఒక 4 లక్షణాలను గురించి నేను ఆయా సమయాల్లో మళ్ళీ జ్ఞాపకం చేస్తూనే వస్తున్నాను. మీకు జ్ఞాపకం ఉందా? మొదటి లక్షణం ఏంటి? స్వేచ్ఛ. దేని నుంచి స్వేచ్ఛ? ధనాపేక్ష మరియు అప్పు అనే వాటి నుంచి స్వేచ్ఛ. రెండవది యథార్థత, ఇంటిగ్రిటీ. మూడవది నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్. నాలుగవది జెనరాసిటీ, దాతృత్వం. ఈ దాతృత్వం అనే దాని గురించి ధ్యానించడం మనం పోయినసారి ప్రారంభించాము. అయితే దాతృత్వానికి సంబంధించి ఒక 6 ప్రశ్నలు ఉన్నాయి. అందులో ఒక్క ప్రశ్న మాత్రమే మనం పోయినసారి చూసాం. ఏంటా ప్రశ్న? ఎంత ఇవ్వాలి? కానుక లేదా అర్పణ ఎంత ఇవ్వాలి అంటే అందులో మనం చూసిన మొదటి విషయం ఏంటంటే దశమ భాగమే ఇవ్వాలి అన్న నియమం ఏమి బైబిల్లో లేదు అనేది మొదటిగా మనం చూసిన విషయము. రెండవదిగా మనం చూసిన విషయము గ్రేస్ గివింగ్ అంటే ఏంటి అనేది చూస్తూ వచ్చాం. మరి ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది అంతా చూస్తూ వచ్చాం. సో ఈరోజు ఇంకొన్ని విషయాలు మనం ధ్యానించి ఇంకా మిగిలిన ప్రశ్నలన్నీ మనం క్లుప్తంగా చూసే ప్రయత్నం చేసి ఈ అంశాన్ని ఈరోజు మనం ముగించుకుందాం. డబ్బుల గురించి బయట చాలా మంది పాస్టర్లు చాలా ఎక్కువగా ప్రకటనలు చేస్తూ ఉంటారు కదా. టీవీలో వాక్యం వింటుంటే కంటిన్యూస్ గా పైన వాక్యం నడుస్తుంటే కింద అంతకంటే వేగంగా ఏం నడుస్తుంటది? స్క్రోలింగ్ నడుస్తూ ఉంటుంది కదా, నడుస్తూ ఉంటుంది. ఏమని? మీరు కనుక పంపించాలనుకుంటే పలానా ఇది గూగుల్ పే నెంబర్, ఫోన్ పే నెంబర్ అని నడుస్తూ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్స్ వస్తూనే ఉంటాయి. డబ్బులే కదా. హైదరాబాద్లో ఉన్న ఒక మెగా చర్చ్, ఆ చర్చికి మీరు అందరూ వెళ్ళున్నారు దాదాపుగా చాలా మంది. ఆ చర్చ్ గురించి చాలా మంది చేసే కంప్లైంట్ ఇదే, ఎంతసేపు డబ్బులే. మొదలే డబ్బుల గురించి మాట్లాడతారు, మళ్ళీ చివరిలో డబ్బులతోటే ముగిస్తారు. అదంతా తప్పు. కాబట్టి అసలు ఆ సంగతుల గురించి మాట్లాడాలంటేనే చాలా మందికి ఇబ్బందిగా అయిపోతుంది అనమాట. పాస్టర్లు అంటే డబ్బులు అని వాళ్ళు అంతా ఎక్కువ చేసేసరికి అసలు డబ్బుల గురించి మాట్లాడాలంటేనే ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంది. కానీ కాపరిగా మీరు మీ కానుకలను వాక్యానుసారమైన విధానంలో ఎలా ఇవ్వాలో నేర్పించడము నా బాధ్యత. కనుక ఈ అంశాన్ని మనం ధ్యానించడం మొదలుపెట్టాం. సరే, ఒకవేళ దీనికి ముందున్న మెసేజ్ ఎవరైనా వినకపోతే దాని తర్వాత యూట్యూబ్లో పెడతాం, మళ్ళీ వినండి. ఇది కొనసాగింపు కదా ఆ సిరీస్లో ఒక భాగం ఇది. సో రెండో ప్రశ్నగా మనం ఏం చూస్తున్నామంటే ఎవరు ఇవ్వాలి? కానుకలు లేదా అర్పణలు లేదా గివింగ్ అనేది ఎవరికి సంబంధించింది, ఎవరు ఇవ్వాలి అనేది మనము అవుట్లైన్లో చూస్తున్నటువంటి మొదటి విషయం. ఎవరు ఇవ్వాలి మీరు చెప్పండి? విశ్వాసులు, క్రైస్తవులు ఇవ్వాలి. బాగా చెప్పారు. క్రైస్తవులు కాని వారు ఇవ్వాల్సిన అవసరము లేదు. దేవుడు అనుగ్రహించే నిత్య జీవాన్ని పొందుకున్న వారికి మాత్రమే ఇవ్వబడిన ఆధిక్యత, వాళ్లకు మాత్రమే సంబంధించింది. ఇది వాళ్ళకి ఇవ్వబడినటువంటి బాధ్యత కూడా, కానుకలు ఇవ్వడం అనేది. కాబట్టి డబ్బులు ఇవ్వమని స్థానిక సంఘం కానీ లేదా ఇతర పరిచర్యలు కొన్ని మినిస్ట్రీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అవిశ్వాసులను అడగచ్చా మీరు డబ్బులు ఇవ్వండి అని? తప్పు. అట్లా ఆ అవిశ్వాసులను అడగకూడదు. యోహాను రాసిన 3వ పత్రిక 6వ వచనము ఒకసారి తీసి చదువుదాం. యోహాను రాసిన 3వ పత్రిక 6వ వచనం, 3 John verse 6. నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి, వారు అన్యజనుల వలన ఏమీయూ తీసుకొనక. చాలు. వారు అన్యజనుల వలన ఏమీయూ తీసుకొనక. కొన్నిసార్లు ఏమవుతుంటది, మనకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వీళ్ళు ఏం చేస్తుంటారు? మీరు గుడికి పోతారు కదా, గుడిలో చందా ఏంటని డబ్బులు ఇస్తుంటారు. అవి తీసుకోవచ్చా? తీసుకోవడం మంచిదేనా? మంచిది కాదు. ఎందుకు? వాళ్ళ నమ్మకం ఏంటి? వాళ్ళు ఏం నమ్ముతున్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ చందా వేయడం ద్వారా ఏం ప్రయోజనం వచ్చింది అనుకుంటున్నారు? వాళ్ళు అనుకున్నది నెరవేరుతుందనో, లేదా వాళ్ళకి ఇంకేదైనా ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరుతుందనో, దేవుడి దగ్గర మెరిట్ ఏదో సంపాదించుకోవాలి అనే ఆలోచనతోటి వాళ్ళు ఆ పని చేయమని అంటుంటారు. మనం కూడా నిజంగానే వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా తీసుకొని వెళ్ళి కానుకలు పెట్టలో వేసామనుకో, అప్పుడు వాళ్ళ నమ్మకాన్ని మనం ఏం చేస్తున్నాము? బలపరుస్తున్నాం. మనం అవునవును నిజమే అన్నట్టుగా ధృవీకరిస్తున్నాం. కాబట్టి మనం అట్లాగా చేయకూడదు. చేతనైతే ఏం చేయాలి? వాళ్ళకి దేవుడి మాటలు చెప్పాలి, సువార్త చెప్పాలి. ఇంకా ఏం చేయమని చెప్పొచ్చు? ఒకవేళ వాళ్ళ పరిస్థితులు ఏమైనా బాగలేకపోతే మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పొచ్చు. ఎలా ప్రార్థన చేయాలో చెప్పొచ్చు. మనం కూడా వాళ్ళతో కలిసి ప్రార్థించవచ్చు.
వాళ్ళని చర్చికి రమ్మని ఇన్వైట్ చేయొచ్చు, ఇట్లా దేవుని సంగతులు చెప్పి వాళ్ళని బలపరచవచ్చు, కానీ బలపరచాలి, కానీ వాళ్ళు చేసిన దాన్ని మాత్రం మనం ఎంకరేజ్ చేయకూడదు కదా. తమ పాపములకు రావాల్సిన శిక్ష అంతటిని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో భరించి చనిపోయాడన్న సువార్త విని దానికి తగిన విధంగా స్పందించని వ్యక్తులు వాళ్ళు ఎటువంటి హృదయ వైఖరి కలిగి దేవునికి ఇవ్వాలని వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళకి అంటే ఆ కృతజ్ఞతా భావం వాళ్ళలో ఉంటుందా అసలు? ప్రభుకి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? అది లంచమా? అలాగే అనాలేమో దాన్ని. లేదా వాళ్ళు ఏమైనా మేలు కొనుక్కుంటున్నారా ఇక్కడ డబ్బులు ఇచ్చి? వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తున్నారు దాన్ని. కాబట్టి అవన్నీ తీసుకోవడం కంటే నిజంగా వాళ్ళకు ఉన్న అవసరత ఏదైతే సువార్త అత్యంత గొప్ప అవసరత ఉందో దానిని మనం వారికి ప్రకటించే వరంగా ఉండాలి. వాళ్ళు నిజంగా యథార్థమైన బైబిల్ చెప్తున్నటువంటి ఆ హృదయ వైఖరి ఏదైతే కృతజ్ఞతా భావంతో ఇవ్వాలి అని బైబిల్ చెప్తుందో అలా వాళ్ళు ఇచ్చే అవకాశము లేదు. కాబట్టి మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎవరెవరు ఇవ్వాలి? ఈ విశ్వాసాలు అంటే అందరూ ఇవ్వాలా? కొందరు ఇస్తే సరిపోతుందా? అందరూ ఇవ్వాలి కదా. బీదవాళ్ళు అయితే పర్వాలేదా? బీదవాళ్ళు ధనికులు అందరూ ఇవ్వాల్సిందేనా? అందరూ ఇవ్వాల్సిందే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. కొన్ని రిఫరెన్సెస్ రిపీటెడ్గా మళ్ళీ చదువుతుంటాము, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చూపించడం కోసం చదివిస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించను. చాలు. వారు ఎవరంట? దాతృత్వం ఎవరికి మాత్రమే ఉండాలి అని మనం అనుకోకూడదు. ధనవంతులు డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే దాతృత్వం ఉండాలి అని అనుకోకూడదు. ఎవరికి కూడా ఉండాలి? నిరుపేదలకు కూడా ఉండాలి కదా. పేదవారు అని చెప్పట్లేదు కదా. ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? దేర్ డీప్ పావర్టీ అని రాశారు. నిరుపేద. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరము అంత స్థితిలో ఎవరు లేవు కదా. కానీ ఆ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలి. బీద విధవరాల గురించి చెప్తూ యేసు ప్రభువారు ఏమంటారు? జ్ఞాపకం ఉందా మీకు? వారందరూ తమకు అంతకుముందు ధనవంతులు కొంతమంది వచ్చి కానుకల పెట్టెలో ధనం వేసి వెళ్తారు కదా. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసినని వారితో చెప్పాను. అంటే వాళ్ళందరికంటే ఎక్కువ వేసిందని చెప్తున్నాడు కదా. జీవనం అంతయు అంటే తన బతకడానికి సంపాదించుకున్నదంతా. బహుశా ఆ రోజు కూలీ అంతా వేసేసి ఉండొచ్చు ఆ రోజు. ఒకసారి ఆలోచించండి, ఇట్లా ఆలోచించండి. ఒక 10,000 జీతం వచ్చే వ్యక్తి 2,000 రూపాయలు వేసాడు అనుకుందాం కానుక. ఇంకొక బీద వ్యక్తి ఉన్నాడు, అతను 2,000 సంపాదిస్తున్నాడు, 1,000 రూపాయలు వేసాడు. ఎవరు ఎక్కువ ఇచ్చినట్టు? ముందు వేసిన ధనవంతుడు ఎక్కువ ఇచ్చినట్ట, తర్వాత వేసిన బీదవాడు ఎక్కువ ఇచ్చినట్ట? బీదవాడు 1,000 ఇచ్చాడు కదా, ధనవంతుడు 2,000 ఇచ్చాడు కదా, డబల్. నువ్వు ఆల్రెడీ విన్నావు సాయి. అదే చాలా బేసిక్ థింగ్స్ సాయి, పదే పదే చెప్పించుకోవద్దు ప్లీజ్. ఓకే. ఎవరు ఎక్కువ ఇచ్చినట్టు? బీదవాడే ఎక్కువ ఇచ్చినట్టు. ఎందుకని? ధనవంతుడు ఎంత పర్సెంట్ ఇచ్చాడు? 20% ఇచ్చాడు కదా. 10,000లో 2,000 20%. అదే బీదవాడు ఎంత ఇచ్చాడు? 50% ఇచ్చాడు కదా. అంటే దాదాపుగా తనకు వచ్చిన దాంట్లో సగము ఇచ్చేసాడు. అదే లెక్కతోటి ఇప్పుడు ఇక్కడ యేసుప్రభువారు కూడా ఏమంటున్నారు? తన జీవనం అంతయు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తనకు కలిగినదంతయు, అంటే అప్పుడు ధనవంతుల కంటే ఈమె ఎక్కువ ఇచ్చినట్టు. అలాగే విశ్వాసులకు అప్పు ఉండకూడదు అనేది మనం ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా. ఒకవేళ అప్పు ఉంటే ఇంక వాళ్ళు ఏమివ్వగలుగుతారు సంఘానికి కదా. ఇంక ఇవ్వడం అసలు గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ గివింగ్ వాళ్ళు ఏ రకంగానూ ఎవరికి ఏమీ ఇవ్వడము సాధ్యపడదు. అప్పుంటే చాలా ఎక్కువ ఇవ్వలేకపోయినా అసలంటూ అర్పణలు చెల్లించడం ప్రతి విశ్వాసి తప్పక చేయాలి. పరిచర్యలో ఉన్న వాళ్ళు చేయాలా? అవసరం లేదా? సేవ చేస్తున్న వాళ్ళు, ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్న వాళ్ళు ఇవ్వాలా? అవసరం లేదా? వాళ్ళు కూడా ఇవ్వాలి. సంఘం అంతటికంటే ముందు వాళ్ళు ఇవ్వాలి. ఎందుకు? ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం కదా. మాకు వర్తించదు అది అన్నట్టుగా ఉంటారు. అలా కాదు, ఫస్ట్ వాళ్ళతోటి మొదలుపెట్టి వాళ్ళు మంచి ఎగ్జాంపుల్గా ఉండాలన్నమాట. సో
ఎవరు ఇవ్వాలి అనే ప్రశ్నకు మనం ఇప్పుడు దాకా ఏమని చూస్తూ వచ్చాం? అవిశ్వాసులు కాదు, విశ్వాసులు ఇవ్వాలి. ప్రతి విశ్వాసి ధనవంతులు బీదవాళ్ళనే భేదం లేకుండా ఇవ్వాలి. పైగా కాపర్ అయినా సరే, పాస్టర్ అయినా సరే, లేదా పాస్టర్ అయినా సరే సంఘవంతుడికి మాదిరిగా ఉండడం కోసం ఆయన కూడా ఆ పని చేయాలి అనేది చూస్తాం. రెండవ ప్రశ్న, ఎందుకు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి అనేది చూసాము. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు అని అంటే ఎందుకు ఇస్తున్నావు నువ్వు, డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అని అంటే నేను ఏమడుగుతున్నట్టు? డబ్బులు ఎందుకు ఇస్తున్నావు నువ్వు అని అంటే నేను ఏమడుగుతున్నట్టు? వాట్ ఐమ్ యాక్చువల్లీ ఆస్కింగ్ ఫర్, డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అని నేను అడిగాను అనుకోండి, మీరు ఎందుకు ఇస్తున్నారు డబ్బులు అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఓకే, అంటే మీరు కారణాలు చెప్తున్నారు. ఎందుకు అనే ప్రశ్నకు మీరు ఏం చెప్తున్నారు? రీజన్స్ చెప్తున్నారు. పలానా ఈ కారణాన్ని బట్టి ఇస్తున్నాం, ఈ కారణాన్ని బట్టి ఇస్తున్నాం అని రీజన్స్ ఇస్తున్నారు. రీజన్స్ తో పాటు ఇచ్చేదాని వెనకాల మోటివ్స్ ఉంటాయి, ఉద్దేశాలు ఉంటాయి. ఏ ఉద్దేశంతో మనం ఇవ్వాలి అనేది, ఎందుకు ఇస్తున్నాము అనేది డిసైడ్ చేస్తారు, తెలియజేస్తారు. బాధ్యత, అవును. సో దాంట్లో కొన్ని రాంగ్ మోటివ్స్ ఉన్నాయి. అంకుల్ చెప్తున్నది బాధ్యతగా నేను ఇవ్వాలి అనేది రైట్ మోటివ్స్ కదా. సో రాంగ్ మోటివ్స్, రైట్ మోటివ్స్ నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. రాంగ్ మోటివ్స్, తప్పుడు ఉద్దేశాలు ఉంటాయి కొన్ని. అందులో ఒకటి గర్వించడం కోసం కూడా ఇస్తారు కొంతమంది. ఎందుకు ఇస్తారు? గర్వించడం కోసం. గర్వించడం కోసం కూడా ఎవరైనా కానుక ఇస్తారా? ఇస్తారు. మనుషులు నిన్ను మెచ్చుకోవాలని, పొగడాలని, గొప్పగా కీర్తించాలని, ఘనంగా ఎంచాలనే ఉద్దేశంతో కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ అది వాక్యం ప్రకారము తప్పు. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడు? ధర్మం చేసేటప్పుడు ఎట్లా చేయాలని చెప్పాడు? కుడి చేతి ఇచ్చేది ఎడం చేతి కూడా తెలియకూడదు, రహస్యంగా ఇవ్వాలంట. కానీ రహస్యం అందరూ కూడా ఎవరో చూస్తున్నారంట. ఎవరు చూస్తున్నారు? రహస్యం అంటేనే ఎవరికి తెలియదు కదా, అయినా ఎవరో చూస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. కాదు, మనం ప్రిన్సిపల్ తీసుకోవడం కోసమే వెళ్ళాము అక్కడికి. దాని దగ్గర చెప్తాను. అవునవును, నేను వస్తాను అక్కడికి. పరిసయ్యులు వీళ్ళందరూ ఆ పాసేజ్ మనం చదివితే బూర ఊదించుకోవడం అనే విషయం గురించి చదువుతాం అనమాట. అంటే వాళ్ళు వస్తున్నారు అని, పైగా ఆ వీధి మూలల్లో అక్కడ నిలబడి వాళ్ళు, ఇది హిస్టరీ ప్రకారం చెప్తారు, ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ వాళ్ళు వేసేదంటే ఇంత ఎత్తు నుంచి ఇట్లా వేసేవాళ్ళంటే టంగ్ అని శబ్దం వస్తే చుట్టూ ఉన్న వాళ్ళు చూసి వీళ్ళు డబ్బులు వేసినారని తెలియడానికి. ఇస్తున్నాము, మేము ఇస్తున్నాము అని చెప్పి. అయితే ఇక్కడ ఏమంటాడు? వారి ఫలము వారు పొంది ఉన్నారు అని చెప్తున్నాడు యేసుప్రభువు వారు. ఏంటా ఫలం? లూకాసు వార్త మనం ధ్యానించాం ఇదివరకే, అందులో ఈ ప్యాసేజ్ వచ్చినప్పుడు చెప్పాను. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఈ లోకంలో ఘనత కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని పొందుకున్నారు కదా, ఇంకా అయిపోయింది. తర్వాత ఏం చెప్తాడంటే, నేను చదువుతున్నాను చూడండి ఆ మాటలు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అనే మాట ఉంది కదా. అంటే రహస్యంగా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి, ఆ రహస్యమందు వారిని చూస్తున్న వారి తండ్రి వారికి ప్రతిఫలం ఇస్తాడు. అంటే ప్రతిఫలం ఎవరికి వస్తుంది? ఈ లోకంలో నుంచి ఏది ఆశించకుండా తండ్రి దగ్గర నుంచి మాత్రమే ఆశించే వాళ్ళకి మాత్రమే ప్రతిఫలం వస్తుంది. ఈ లోకంలో నుంచి, లోకస్తుల దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తే దాన్ని వాళ్ళు పొందేసుకుంటారు. ఇక్కడే మనుషుల ముందే హడావిడి చేసి మనుషులు మేము పొందుకుంటారు. ఇంకా పరలోకంలో దేవుడి దగ్గర నుంచి వాళ్ళని పొందుకోవడానికి ఏం మిగలలేదు, అయిపోయింది. వాళ్ళకి కావాల్సినంత ఇక్కడే పొందేసుకున్నారు. మన ఇక్కడ అయితే ఇది ధర్మం చేసేటప్పుడు సంగతి కదా. అంటే మనం కానుకలు ఇచ్చేటప్పటికి దీనికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటంటే, అక్కడ గర్వంతో ధర్మం చేయొచ్చు, ఇక్కడ గర్వించడం కోసం కానుకలు వేయచ్చు. అందుకే సంఘ పెద్దలు సంఘ చరిత్రలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, కానుకల గురించి అందరు ఇదిగో ఇంత 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 అని అందరికి కనబడేలా కాకుండా, ఎవరికి తెలియకుండా కానుకలో పెట్టెలో వేసేలాగా మన చేతులు గుప్పెళ్ళు క్లోజ్ చేసి అందులో వేస్తే ఎవరికి తెలియకుండా అందులో వేసేలాగా ఇలాంటి ఒక పద్ధతిని సంఘంలో ప్రవేశపెట్టారు. అది మన మంచి కొరకే. వాక్యం అంతా చక్కగా ధ్యానించి దాని నియమాల ప్రకారం మనము ఎలాగా గర్వించకుండా మన కానుకల్ని దేవునికి ఇవ్వచ్చు అనడానికి పెట్టిన పద్ధతి కాబట్టి మనం కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం కదా. అందుకే స్పెషల్ ఆఫరింగ్స్ ని మాక్సిమం ఏం చేయాలి? అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి కదా. అందరం కలిసి ఏదైతే ఆదివారం కూడుకుంటున్నప్పుడు కానుకలు పడుతున్నామో దాంట్లోనే మనం మాక్సిమం మన కానుకలన్నీ వేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ చాలా మంది బయట ఏం చేస్తుంటారు? మనం బయట చూస్తే చాలా చర్చిలో వాళ్ళు ఏం చేస్తుంటారు? కొంతమంది ఏమో నోటీస్ బోర్డులో పెడుతుంటారు, పలానా అప్పారావు, పలానా
సుబ్బయ్య పలానా ఎల్లన్న ఇంత ఇచ్చాడు, 3000 ఇచ్చాడు, 5000 ఇచ్చారు, 6000 ఇచ్చారు, నోటీస్ బోర్డులు పెట్టి అందులో పెడతా ఉంటాను కదా. ఇంకా ఎక్కువ లక్షల్లో ఇస్తే ఏదైనా కన్స్ట్రక్షన్ కోసము ఇక దాని పేరే ఆయన పేరు పెట్టడము, లేదంటే దాని ముందు శిలా పలకాలు పెట్టి దానిపైన పెట్టి ఒక శిలా పలకం ఒక దగ్గర ఇట్లా రాసిందంట. దేవుని కృపను బట్టి ఈ నిర్మాణం కొరకు ముందుకొచ్చి దాతృత్వంతో ఇచ్చిన దాతలందరినీ బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాము అని రాస్తానంట శిలాఫలకం పైన. ఎంత బాగుంది కదా. పేర్లు అవును. ఇంకా నేను పోయినసారి కూడా చెప్పాను మీకు, ఫ్యాన్ల మీద కూడా రాస్తారంట పేర్లు, కుర్చీల మీద పేర్లు రాస్తారంట, లైట్ల మీద పేర్లు రాస్తారంట. ఏమైంది దేనిపైన? దానిపైన కూడా పేరు ఉంది. అంటే అది అస్సలు వాక్యానుసారమైన పద్ధతులు విధానాలు ఇవన్నీ కానే కాదు కదా. మనుషులు మన పేరు మనం మెప్పు కోసం మనము చేసేటువంటిది కాదు. సో గర్వించడానికి మాత్రమే ఇచ్చేటువంటి అర్పణ అది రాంగ్ మోటివ్స్ లో ఫస్ట్. రెండవది అపరాధ భావం. అపరాధ భావం అంటే అమ్మో నేను కానుక ఇవ్వకపోతే ఏమైనా అయిపోయిద్దేమో, నేను తప్పు చేసిన దాన్ని అవుతానేమో, పాపం చేసిన వాడిని అవుతానేమో అన్న అపరాధ భావంతో ఇవ్వడం అనమాట. అలా ఇవ్వడం కూడా సరైన ఉద్దేశము కాదు. నీ డబ్బుల్ని, దేవుడు నీకు ఇచ్చిన డబ్బులు నువ్వు చక్కగా నిర్వహిస్తూ దేనికోసం ఏది ఇవ్వాలో చక్కగా ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ నీ అర్పణను క్రమంగా ఇస్తూ ఉంటే సరిపోతుంది. అంతేగా నువ్వు ఇవ్వకపోయినంత మాత్రం ఏదో అయిపోతుందన్న భయంతో ఇవ్వకూడదు. మూడవది ధనాపేక్ష. ధనాపేక్ష అంటే లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం ఒకసారి తీసి చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు మీరు క్షమించబడదురు, అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదిరించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీకు ఒడిలో కొలుతురు. లూకా 6:38. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. అబ్బా ఎంత మంచి వచనం కదా. ఈవిడి అప్పుడు మీకు ఇయ్యబడును కదా. మీరు చక్కగా దేవునికి ఇస్తూ పోతుంటే దేవుడు మీకు ఇస్తూ ఉంటాడు కదా. కరెక్టేనా? నేను చెప్పింది కరెక్టేనా కాదా? మీరు ఇస్తే దేవుడు ఇస్తాడని చెప్తున్నాను కదా. ఈ వచనంలో అదే కదా ఉంది. కరెక్టేనా నేను చెప్పింది? ఏమైనా తప్పు చెప్తున్నానా? ఒక పని చేద్దాం, ఇంకోసారి చదవండి ఆ వచనాన్ని. అంతేనా? మొత్తం చదవండి, వచనం అంతా చదవండి, వచనం అంతా చదవండి. చదువు నా కోసం చదవద్దు, మీకోసం చదువుకోండి. ఎవరికి వాళ్ళు చదువుకొని. నేను చెప్పిన దాంట్లో ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఏంటది? ఏం దొరకట్లేదా? సరే, ఇప్పుడు నేను నా ప్రశ్న కొంచెం సవరించి అడుగుతాను. అక్కడ దేవుడు ఇస్తాడని ఎక్కడుందో చూపించండి. దేవుడు మీకు ఆ కొలత చొప్పున మీకు ఇస్తాడని ఉందా? మీ దృష్టి ఎంతసేపు ఎక్కడ ఉంటుందో తెలుసా? మరి ఆ వచనం నుంచి మెసేజ్లన్నీ విని 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 మీకు ఇవ్వబడును, మీకు ఇవ్వబడును. ఎంత ఇస్తారు? నిండు కొలత. ఎంత? అణిచి కుదిలించి దిగజారునట్లు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలుతురు? అక్కడ ఎవరు ఇస్తారు అని చెప్తున్నా. దేవుడు ఇస్తాడని అక్కడ ఉందా అని అడుగుతున్నా నేను. అది మనుషులతోటి మనం వ్యవహరించే విషయాల గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ఇచ్చేది ఎవరికి? దేవుడి చేతిలో పెడతావు నువ్వు తీసుకెళ్ళి. నువ్వు ఇచ్చేది ఎవరికి? ఇచ్చేది కూడా మనుషుల కోసమే, మనుషులకే. నీకు తిరిగి ఇచ్చేది కూడా మనుషులే. అంటే ఒక జనరల్ ప్రిన్సిపల్ చెప్తున్నాడు. మళ్ళీ ప్రతిసారి ఇలాగే జరుగుతుందని కూడా కాదు. ఇఫ్ యు ఆర్ జనరస్ పర్సన్, నువ్వు దాతృత్వం కలిగిన వ్యక్తివైతే దేవుడు నీ అవసరతలన్నీ తప్పక తీరుస్తాడు. ఎట్లా తీరుస్తాడు? నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న పలంగా 1000 రూపాయలు 10,000 అయిపోతాయా? మన ఇంటి ముందు చెట్లకు కాస్తాయా డబ్బులు? నాకు సాయం చేయాలి, నాకు ఏదైనా అవసరం ఉంది, నా ఇంటి ముందు చెట్టుకు డబ్బులు కాస్తాయా? లేదా అవసరతలు ఉంటే మధువన్న నా అవసరాన్ని బట్టి తీసుకొచ్చి ఇస్తాడు డబ్బులు. మాదన్న తీసుకొచ్చి ఇస్తేనే వస్తాయి కదా. బ్యాంకులో నుంచి నడుచుకుంటూ కూడా రావు.
ఎందుకు? అప్పుడు ప్రణీతకి ఇబ్బంది అవుతుంది, బ్యాంకుల నుంచి నడుచుకుంటూ వస్తాయి. ఇవ్వాలనుకుంటే మదర్నికి ఇచ్చి పంపించాలి కదా. సో ఈయుడి మనం ఎంతసేపు ఏంటి మీ చూడండి, ఇచ్చేవాళ్ళు కూడా మనం కూడా ఎందుకు ఇస్తున్నాము? దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి మనం ఇస్తున్నాము. తిరిగి దేవుడు ఏం చేస్తున్నాడు? వేరు వేరు వ్యక్తుల ద్వారా మనకి మన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు అన్న ఒక జనరల్ ప్రిన్సిపల్. ఇస్తూ పోతూ ఉంటే పేదవాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు భక్తులు. అందరి విషయంలో స్ట్రిక్ట్ గా ఇది రూల్ లాగా వర్తిస్తుంది, ఇది ఒక వాగ్దానంగా నేను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాను అని అంటే అలా కాదు. అలా చెప్పబడిన మాటలు కాదు ఇవి. ఇచ్చేటప్పుడేమో ఈయుడి నేను ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను. తీసుకునేటప్పుడేమో దేవుడు ఇస్తాడు. అక్కడ ఎక్కడుంది దేవుడు ఇస్తాడని? లేదు కదా. చాలా మంది అబద్ధ బోధకులు ధనాపేక్షతో డబ్బుపై వ్యామోహంతో ఈ వచనాన్ని ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు. నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడని చెప్పడం ఇక్కడ చెప్పట్లేదు ఇక్కడ కదా. నువ్వు ఇతరులకు ధారాళంగా ఇచ్చేవాడిగా ఉంటే నీవు కూడా మనుషులు ఇచ్చేవారిగా ఉంటారు అన్న ఒక సాధారణ నియమం మాత్రమే ఇక్కడ చెప్తున్నారు. అంటే వాళ్ళు అట్లా చెప్తున్నారు, వినేవాళ్ళు కూడా వింటున్నారు. ఇక్కడ జరుగుతున్న మోసం ఏంటి? ఎందుకు ధనాపేక్ష అని అంటున్నానంటే, నీవు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు బేసిక్గా ఎందుకు ఇస్తున్నావు? నాకు డబ్బులు కావాలి, ఇంకా కావాలి. నేను 100 ఇస్తే 1000 కావాలి నాకు, నేను 1000 ఇస్తే 10,000 కావాలి నాకు డబ్బులు కావాలి, అందుకని నేను ఇస్తున్నాను అనమాట. అది సరైన ఉద్దేశము కాదు. అందుకే ధనాపేక్షతోటి ఇచ్చే కానుక అది సరైన కానుక కాదు, దేవుడు ఆమోదించేది కాదు. మూడవది కాదు, చాలానే అయిపోయినాయి. ఒత్తిడి అంటే ఎవరెవరో మాటలు చెప్పి భయపెట్టి ఒత్తిడి చేశారు కాబట్టి, బలవంత పెడుతున్నారు కాబట్టి ఇస్తుంటారు కొంతమంది. అట్లా ఇవ్వకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. 2 Corinthians 9:7. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు అనే మాట ఉందా? చాలు. సనుగు కొనొద్దు, ఇంకా ఏం చేయొద్దంట? బలవంతంగా. ఊరికి ఎవరైనా ఇబ్బంది పెడతా ఉన్నారు అనుకో, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు వచ్చిందిలే అని ఇచ్చేస్తుంటారు కొంతమంది. అట్లా కాదు, బలవంతంగా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు కదా. స్వేచ్ఛగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా మనం ఇవ్వాలి, కానీ ఎవరో బలవంతం చేస్తున్నారని ఇవ్వడం కాదు. ఇంకో కారణము, జిమ్మిక్స్ ప్లే చేస్తుంటారు. అంటే ఏంటి? ట్రిక్స్ అనమాట. ఒక వ్యాపారం చేసే వ్యక్తి ఎట్లాగైతే ఏవేవో జనాల అటెన్షన్ గ్రాప్ చేయాలని, వాళ్ళని ఎట్లాగైనా ఆకర్షించాలని ఏవో చేస్తుంటారు కదా ట్రిక్స్, అట్లాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటారు చాలా మంది. అందులో కొన్ని ఏంటి మీకు చాలా తెలుసు, నేను కొన్ని చెప్తున్నాను. మ్యాగజైన్స్, మాస పత్రికల్లో మీ పేరు ప్రింట్ అయ్యి వస్తుందండి అని చెప్తుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏం చెప్తుంటారు? అయ్యగారు ప్రార్థించిన కర్చీఫ్లు, నూనె డబ్బాలు మీకు ఉచితంగా ఇంటికి పంపిస్తామని చెప్తారు మీరు కానికిస్తే. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు? నాకు తెలిసిన ఒక ఆయన స్టేజ్ మీదకి పిలిచి ఒక ట్రోఫీ లాంటిది ఏదో ఉంటుంది అనమాట, ఒకటి షీల్డ్ అట్లాంటిది ఇస్తాడనమాట ఆయన. ఇంకొకరు ఏం చేస్తున్నారు? అయ్యగారితోటి ఫోటో దిగే ఆఫర్, 10,000 కడితే మీరు ఫ్రీగా ఫోటో దిగచ్చు అయ్యగారితో. ఏంటి ఇవన్నీ? వాళ్ళ వ్యాపారం బాగా జరిగించుకోవడం కోసం వాళ్ళు ప్లే చేసే ట్రిక్స్ అనమాట. వీటన్నిటికీ మీరు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. చివరిది పవర్. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరే అధికారం, వాళ్ళదే పవర్. చర్చిలోనే చూడండి, అయ్యగారి డబ్బులన్నీ వ్యవహరిస్తున్నాడు, వచ్చేవన్నీ ఆయనే తీసుకుంటున్నాడు, ఖర్చు పెట్టేదంతా ఆయనే ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, కేసు 1. అప్పుడు పవర్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? ఆయన దగ్గరే ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉండాలా లేదా ఎవరు డిసైడ్ చేస్తారు? ఆయనే. ఆయన వద్దనుకుంటే మీకు అవతల పడేస్తాడు, నేను పంపించేస్తాడు, గెంటేస్తాడు. కేసు 2, డబ్బుల వ్యవహారాలన్నీ ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ సభ్యులు పెద్దలైనటువంటి వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళందరూ కలిసి పాస్టర్ని జీతానికి పెట్టుకున్నారు. పాస్టర్ని వీళ్ళు చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళు మీకు అవతల పడేసి ఇంకో పాస్టర్ని పెట్టుకుంటారు. ఎందుకు? డబ్బులు ఎవరు వ్యవహరిస్తున్నారు ఈ కేసు 2లో? కమిటీ వ్యవహరిస్తుంది కాబట్టి. అంటే డబ్బులు ఎవరు వ్యవహరిస్తుంటే వాళ్ళ దగ్గర పవర్ ఉన్నట్టు అనేది లోకం తీరు చర్చిలో కూడా వచ్చిందనమాట. చర్చిలో కూడా వచ్చేసి, చర్చిలో ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నాకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నా మాట వినాలి, నేను చెప్పినట్టు జరగాలి. లేకపోతే ఏం చేస్తాను? నేను ఇవ్వను, లేదా ఇచ్చినవి తీసేసుకుంటాను. ఇటువంటి రాజకీయాలన్నీ చేయడానికి సంఘము కాదు, సంఘంలో చేయడానికి వీల్లేదు. ధనవంతుల్ని, పేదలని అందరినీ ఒకేలాగా చూడమని వాక్యం మనకు నేర్పిస్తుంది కదా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక
2వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, చదువుదాం చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి నేనే చదువుతున్నాను, చూడండి ఒకసారి. జాగ్రత్తగా వినండి, చక్కగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థమైపోతుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. నా సహోదరులారా, మహిమా స్వరూపియకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గల వారై ఉండకుడి. 2వ వచనం, ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠములకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారు అగుదురు. పక్షపాతంతో వ్యవహరిస్తే వాళ్ళు ఏం చేస్తున్నట్టు? పాపము చేయువారు. డబ్బులిచ్చి ఏదేదో కావాలని కోరుకోవడం కానీ, అటువంటి పక్షపాతం సంఘంలో కనపరచడం కానీ అవి రెండు వాక్యానుసారము కాదు. డబ్బుల్ని బట్టి కాదు మన మనుషుల్ని ప్రేమించాల్సింది, వాళ్ళతో వ్యవహరించాల్సింది అనేది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తప్పుడు ఉద్దేశాలు. మరి సరైన ఉద్దేశాలు ఏంటి? రైట్ మోటివ్స్ ఏంటి? మొదటిది, అసలు నువ్వు కలిగి ఉన్నదంతా నీకు ఇచ్చింది దేవుడే కాబట్టి తిరిగి ఆయనకి కృతజ్ఞతతోటి ఇచ్చేటువంటి అర్పణ, అది దేవుని దృష్టికి అంగీకారమైనటువంటిది. మన రక్షణ కోసం తన కుమారుణ్ణి ఇవ్వడానికి సైతం వెనుకాడలేదైనా క్రీస్తునందు ప్రతి విధమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఆయన మనకు అనుగ్రహించాడు. తిమోతి తోటి పౌలు చెప్తాడు, మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, 1 Timothy 6:17, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇచ్చుడని ఆజ్ఞాపించము. ఆ మాటలని చూసారా? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక. ఆయన మనకు సమృద్ధిగా ఇచ్చాడు కనుక మనం కూడా అందుకు స్పందనగా ధారాళముగా తిరిగి ప్రభు పని కొరకు ఇవ్వవలసిన వారము. సో కారణం ఏమై ఉండాలి? ఉద్దేశం ఏమై ఉండాలి? పొందుకున్నదంతా ఆయనదే కాబట్టి నేను తిరిగి ఆయనకి కృతజ్ఞతతోటి ఇస్తాను. హూజ్ మనీ ఈజ్ ఇట్ ఎనీవే అని జాన్ మెకాథర్ గారు రాసిన పుస్తకం ఒకటి ఉంది, ఇంగ్లీష్లో. చదవగలిగిన వాళ్ళు ఎవరైనా చదివితే బాగుంటుంది, చాలా మంచి పుస్తకం. హూజ్ మనీ ఈజ్ ఇట్ ఎనీవే, ఇంతకీ ఈ డబ్బు ఎవరిది ఈ డబ్బు ఇంతకీ అనేది టైటిల్. హూజ్ మనీ ఈజ్ ఇట్ ఎనీవే. సరే, రెండవది, దేవుని ప్రీతిపరచడం కోసం నేను నా ప్రభు పని కోసము ఇవ్వాలన్నమాట. దేవుని ప్రీతిపరచడం కోసం నీ జీవితంలో దేవుడు చూపించిన కృపకు స్పందనగా ప్రతి విధముగా తన ప్రభువుని ప్రీతిపరచాలని ప్రతి విశ్వాసికి ఆ కోరిక ఉంటుంది. నువ్వు నీ ప్రభువును నువ్వు కూడా ప్రీతిపరచాలని అనుకుంటే అప్పుడు నువ్వు ఏమేం చేయాలి, ఎలాగా అదంతా చేయొచ్చు అనేది ఆలోచించేద్దాం. మొదటిది, నీ దేవుణ్ణి నువ్వు మహిమపరచాలి అని అనుకుంటుంటే అప్పుడు సరైన ఉద్దేశాలతో సరైన మార్గంలో నువ్వు నీ అర్పణను చెల్లించడం ద్వారా నీ ప్రభువుని మహిమపరచవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. 2 Corinthians 9:13. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనము. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఏం చేశారంట వాళ్ళు ఎట్లా ఉన్నారంట, ఎట్లా నడుచుకున్నారంట? ఔదార్యము అంటే దానికి ఇంగ్లీష్ వర్డ్ ఏమని చెప్పాను పోయినసారి ఈ వచనంలో వాడిన ఔదార్యం అనే మాటకి? జెనరస్. ఔదార్యము, దాతృత్వము. ఔదార్యము ధర్మము చేసినందు చేతను ఏం చేస్తున్నారంట? ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. సో దేవుని మహిమపరచబడాలి, దేవుడు మహిమపరచబడాలి అని అనుకుంటే ఏం చేయాలి? మనం ఇచ్చేవారు అన్నమాట. సో మన కానుకలు మనం ఎందుకు ఇవ్వాలి? దేవుణ్ణి మహిమపరచడం కోసం ఇవ్వాలి. క్రైస్తవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం, ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ టు గ్లోరిఫై గాడ్. దేవుని మహిమపరచడమే
మన జీవితం యొక్క అంతిమ లక్ష్యం. ధనం కాదు, దేవుడే నీకు యజమాని అయితే అప్పుడు నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు కదా. ధనం నేను యజమాని అయితే దాని ఆశలకు తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటావు. దేవుడే నీ యజమాని అయితే దేవుడు చెప్పిన ఆజ్ఞలకు తగినట్టుగా నువ్వు నడుచుకుంటావు కదా. దేవుని ఆజ్ఞలకు లోబడుతూ నీవు ఇచ్చేవాడిగా ధారాళంగా ఇవ్వడం ద్వారా ఆయనకు విధేయత చూపాలన్న కోరిక నీకు ఉంటుంది. దానికోసం నీ ముందుంచబడే ఏ అవకాశాన్ని నువ్వు వదులుకోవు. ఈ ఉద్దేశంతోటి, ఏ ఉద్దేశంతో, నా ప్రభువు నాకు యజమాని, నేను ఆయన దాసుని కాబట్టి ఆయన నాకు ఇచ్చిన ఈ డబ్బులు నేను ఏం చేస్తాను, ఆయన అప్పగించిన పనుల కోసమే నేను ఖర్చు పెడతాను. ఆయన ఎట్లా ఖర్చు పెట్టమన్నాడు, ఎక్కడ ఖర్చు పెట్టమన్నాడు, ఎంత ఖర్చు పెట్టమన్నాడు అంతే ఖర్చు పెడతాను, అక్కడే ఖర్చు పెడతాను, అలాగే ఖర్చు పెడతాను. నేను నా ప్రభువుకు నమ్మకమైన దాసుడుగా ఉండడం కోసం నాకు కానుకిస్తున్నాను నేను. అది సరైన ఉద్దేశం. నేను నా దేవుని చేత వాడబడాలి అనే కోరిక కూడా ప్రతి యథార్థ క్రైస్తవుడికి ఉంటుంది కదా. మనకు వేరుగా దేవుడు తన పనులు చేసుకోలేడా? బ్రహ్మాండంగా చేసుకోగలడు. ఆయనకు దేవదూతలు లేరా? ఉన్నారు. ఆయన చెప్పిన పనులను చేసి పెట్టడానికి దేవదూతలు ఉన్నారు. ఆయనే పరలోకం నుంచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. నేరుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సువార్త ప్రకటించవచ్చు కదా. దేవుడే చేసుకోగలడా? ఆయన చేసుకోవచ్చు. కానీ అలా చేయకుండా ఎలా చేయాలని దేవుడు ఉద్దేశించాడు? మనుషుల ద్వారా. మరి ఇంకా 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 క్లియర్గా చెప్పాలంటే విశ్వాసుల ద్వారా, మన ద్వారా దేవుడు తన పనులు జరిగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. సో ఈ కోరిక ఏ క్రైస్తవులు అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ పని చేస్తారు. ఏంటది? ఇచ్చేవారిగా ఉంటారు వాళ్ళు. నేను నా ప్రభువు నాకు అప్పగించిన పనిలో లేదా ప్రభు యొక్క పరిచర్యలో నేను వాడబడడానికి నేను ఇష్టపడుతున్నాను. అందులో భాగంగా నేను నాకు కానుకని ఇస్తున్నాను. ఒకవేళ నువ్వు ముందుకు రాలేదనుకో, నీ జేబులో నుంచి డబ్బులు తీయడానికి నువ్వు వెనకాడుతున్నావు, దేవుడు ఇంకొకరు వాడుకుంటాడు. నీకు బదులుగా ఇంకొకరు వాడబడతారు. నీకు రావాల్సిన దీవెనలు కూడా వారికి ఇస్తాడు దేవుడు. పరలోకంలో ధనం సమకూర్చుకోవాలి అనే కోరిక కూడా ఉంటుంది క్రైస్తవుడికి కదా. ఈ లోకంలో పెట్టుబడులన్నీ తాత్కాలికమైనవే. వాటి అందు నిజమైన భద్రత లేదు. దేవుని రాజ్య విస్తరణ కోసం మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? తిరిగి ఒక దినాన్ని మనకి రివార్డ్ అనుగ్రహించబోతున్నాడు కదా. అది అవును, దాని గురించి సమకూర్చుకోవాలి అనే మాట. పరలోకంలో ధనం సమకూర్చుకోవడం కొరకు అంటే ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు గతించిపోయే వాటి కోసమే కాదు ఎంతసేపు ప్రాకులాట. పరలోకంలో ఎప్పటికీ నిలిచిపోయే ప్రతిఫలము పొందుకోవడం కొరకు, దాన్ని అక్కడ ధనం సమకూర్చుకోవడం కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నాను? ఈ కానుకని నువ్వు నీ విశ్వాసంలో ఎదగాలని అనుకుంటుంటే అప్పుడు నువ్వు క్రమశిక్షణతో ఇచ్చేవాడిగా ఉండాలి. ఎందుకు? విశ్వాసానికి దానికి సంబంధం ఏంటి? ముందు ఇవ్వాలంటే నీ దగ్గర ఏముండాలి? నీ దగ్గర ఉండాలి ఫస్ట్. నీకెవరు ఇవ్వాలి? ఇవ్వాలంటే ఏం చేయాలి? మనం అడగాలి. అడిగితే సరిపోతుందా? ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. సో నువ్వు నీ ప్రభు దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో అడగాలి. ఏమని అడగాలి? ప్రభువా, నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఇచ్చేంత నా దగ్గర ఉండేలాగా నీవు నాకు అనుగ్రహించు అని అంటే అప్పుడు మన విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు విని మనకి ఏం చేస్తాడు? మనకు అనుగ్రహిస్తే మనము ఇచ్చేవారుగా ఉండొచ్చు. అలా ఇది కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్న కొద్ది ఏమవుతుందో తెలుసా? మన విశ్వాసంలో ఏమవుతాం? మనం బలపడతా ఉంటాం, ఎదుగుతూ ఉంటాం అన్నమాట కదా. సో విశ్వాసంలో ఎదగాలనుకున్న వాళ్ళు కూడా ఎలాంటి వారై ఉండాలి? ఇచ్చేవారై ఉండాలి. అప్పుడు వారి విశ్వాసంలో వారు ఎదిగే అవకాశం ఉంటుంది. కనికరం చూపే వారంగా ఉండాలి మనం. యోహాను సువార్త 1:3 అధ్యాయం, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3:17 ఒకసారి చూడండి. 1 John chapter 3:17, 3:17 17. ఈ లోకపు 3:17 మొదటి యోహాను. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి సహోదరునికి లేమి కలిగి ఉండి చూసి ఏమాత్రము కనికరం చూపించని వాడు దేవుని ప్రేమతను లేదంటే అతను అసలు క్రైస్తవుడే కాదు. విశ్వాసే అనడానికి వీల్లేదు కదా. సేమ్ ఇట్లాంటి మాటలే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 కనిపిస్తాయి. ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16. 211 సహోదరుడైన అన్నైనను తమ్ముడైనను అక్క చెల్లెలైనను అంటే బట్టలు లేని వాళ్ళై ఉంటే, అంటే వేసుకోవడానికి సరిగ్గా బట్టలు లేని వాళ్ళై ఉంటే, తినడానికి తిండి కూడా సరిగ్గా లేకున్నప్పుడు, అవసరమైన బట్టలు భోజనము పెట్టకుండా
ఏమైనా ప్రయోజనం ఉంటుంది అట్లా చెప్తే? కొత్త మాటలు పనిచేస్తాయా అంటే చెప్పకూడదని చెప్తున్నాడా? చెప్పకూడదని, అట్లాంటి మాటలు చెప్పకూడదా మనము? చెప్పడం మాత్రం సరిపోదని చెప్తున్నాడు. కొత్త మాటలు సరిపోవు కదా. సో కనికరం చూపించే వారంగా మనము ఉండాలి. కనికరం చూపించాలంటే కూడా కొంచెం ఖర్చు అవుతుంది, ఊరికే అయిపోదు. ఎక్కడెక్కడో ఎగ్జాంపుల్స్ ఎందుకు, ఇక్కడ చూస్తున్న ఎగ్జాంపుల్ తెలుస్తుంది కదా మనకి. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలంటే ప్రార్థన చేస్తే వస్తాయి, పైనుంచి ఊడిపడతాయి బట్టలు. జేబుల నుంచి పైసలు తీసి ఖర్చు పెట్టుకొని ఇస్తే వస్తాయి. సో కనికరం చూపించాలంటే కూడా ఏం చేయాలి? ముందు మనలో ఏముండాలి? ఏ లక్షణం ఉండాలి? మనం దాతృత్వం ఉండాలి, ధారాళంగా ఇచ్చే స్వభావం మనకు ఉండాలి. ప్రతి విశ్వాస అటువంటి స్వభావం కలిగి ఇచ్చే వ్యక్తిగా ఉన్నప్పుడు మనము కనికరం చూపించే వారంగా ఉండడానికి సాధ్యం. నా జేబులో రూపాయి కదలకూడదు కానీ నేను కనికరం చూపిస్తానంటే అట్లాంటి కనికరం, ఇక్కడ చెప్పిన కనికరం ఏ ప్రయోజనము ఎవరికి ఉండదు దానివల్ల. చివరిగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా నీవు ఉండాలని అనుకుంటే ఆరాధన కూడా ఖర్చుతో కూడుకున్నది. నేనే నా జేబులో రూపాయి ఎటు కదలకుండా నా ప్రభువుని ఆరాధిస్తానంటే అలా కూడా కుదరదు. ఎవరైతే ధారాళముగా దాతృత్వంతో ఇచ్చేవారుగా ఉంటారో వారి కానుకలను బట్టి వారి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఆరాధన అంటే ఎంతసేపు ఆ నిలబడి పాటలు పాడి గట్టి గట్టిగా అందరూ కలిసి అరుస్తూ పాటలు పాడుతూ హల్లెలూయా చెప్తూ చప్పట్లు కొడుతూ మ్యూజిక్ ప్లే చేస్తూ దాన్నే ఆరాధన అని అనుకుంటారు చాలా మంది. చాలా పొరపాటు. అది మాత్రమే కాదు. మనం మన నోటి ద్వారా ప్రభువును స్తుతిస్తూ ఆరాధించవచ్చు. ఇక్కడ జరిగే కార్యక్రమం సంగతి చెప్తున్నాను నేను. ఆదివారం మనం కూడుకున్నప్పుడు ప్రారంభం నుంచి మొదలుకొని మన పాటలు, తర్వాత వాక్యంలో మనం దేవుని గురించి తెలుసుకొని ఆయన స్తుతించేటువంటి విషయాలు, తర్వాత మనం ఇచ్చే కానుకల ద్వారా కూడా మనం ప్రభువును ఆరాధిస్తున్నాము. ఆద్యంతము మనం ప్రభువును ఆరాధించడం కోసమే ఇక్కడికి వచ్చాం. మనం చేసే ప్రతి పని దేవుని స్తుతించడం కొరకు, ఆయన ఆరాధించడం కొరకే మనము చేస్తూ ఉన్నాము. సో అది మన ప్రతి విశ్వాసకి ఉండేటువంటి కోరిక కనుక ప్రభువును ఆరాధించేవారు ఇచ్చేవారిగా ఉంటారు. సో ఈ విధంగా దేవుడు నీకు సమృద్ధిగా అనుగ్రహించాడు కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రీతిపరచాలని అనుకుంటే అప్పుడు నువ్వు దాతృత్వం కలిగి ఇచ్చేవాడిగా ఇచ్చేదానివిగా ఉండాలి. అప్పుడు నువ్వు సంతోషంతో ధారాళముగా ఇవ్వగలుగుతావు. ఈ రైట్ మోటివ్స్ తోటి ఇవ్వడము చాలా ప్రాముఖ్యం. ఇవ్వడం ఎంత ప్రాముఖ్యమో సరైన ఉద్దేశాలతో ఇవ్వడం కూడా అంతకంటే ప్రాముఖ్యం. నేను చాలాసేపు ఇక్కడ ఆగి ఆలోచించాను. అంతే ప్రాముఖ్యమైంది అనాలా, అంతకంటే ప్రాముఖ్యమైంది అనాలా అని. కానీ దేవుడు కొన్నిసార్లు తప్పుడు ఉద్దేశాలతోటి చేసిన బలి అర్పణను అంగీకరించకపోవడం గుర్తొచ్చి లేదు ఇది దానికంటే ప్రాముఖ్యమైంది, ఉద్దేశ్యము అర్పణ కంటే ప్రాముఖ్యం. తర్వాత ఎలా ఇవ్వాలంటే క్లుప్తంగా ఒక 3 నియమాలు చెప్తాను నేను. మొదటి నియమం, క్రమంగా ప్రణాళికాబద్ధంగా ఇవ్వాలి. అట్లాంటి బైబిల్ ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. 1 Corinthians 16th chapter verse 2. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. క్రమంగా ప్రణాళికాబద్ధంగా ఇవ్వాలి అని. నేను వచ్చినప్పుడు ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది. ఇక్కడ చూడండి, నేను వచ్చినప్పుడు చందాపు అప్పుడెప్పుడో చేయొద్దు. మరి ఎప్పటి నుంచి చేయాలంట? ఎప్పటి నుంచి చేయాలంట? ప్రతి ఆదివారం. అంటే ఇప్పుడే మొదలు పెట్టాలి. ఎప్పటి కోసము? అప్పుడెప్పటి కోసము. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? యూ హ్యావ్ టు ప్లాన్ అహెడ్. ముందు నుంచే నువ్వేం చేయాలి? పక్కన పెట్టుకుంటూ ఉండాలి. ప్రతి ఆదివారం వాళ్ళు కూడుకుంటారు కాబట్టి ప్రతి ఆదివారం దాన్ని చేయమని చెప్తున్నాను. అంటే క్రమంగా కొంచెంగా పక్కన పెట్టుకుంటూ రావాలి. అంటే ప్రణాళికాబద్ధంగా చేయాలి, క్రమశిక్షణతోటి చేయాలి. అప్పుడే నేను ఒకసారి వస్తాను, వచ్చినప్పుడు అప్పటికప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? చర్చిలో ఏదైనా అవసరం ఉంది, ఈ ఇబ్బంది మనకు వస్తుంది చూడండి. మనం డబ్బులు పక్కన పెట్టుకోకపోతే ఈ ఇబ్బంది వస్తుంది చూడండి. మనలోనే ఎవరైనా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు మన చర్చలో ఉన్న వాళ్ళ గురించి కాదు, భవిష్యత్తులో గురించి కూడా చెప్తున్నాను. ఎవరైనా బాగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు, అర్జెంటుగా ఒక 40-50 వేలు కావాలి వాళ్ళకి. కనీసం 10,000 ఇవ్వడానికి కూడా మనం కాళ్ళు చేతులు ఆడవు. మనకి ఎక్కడి నుంచి తేవాలి, ఏం చేయాలని అనే పరిస్థితిలో ఉంటారు చాలాసార్లు. ఎందుకు? మన దగ్గర పక్కన ఏమి లేవు. ఎప్పుడు అలా అయిపోతూ ఉంటాయి కదా. ఎప్పుడు అవసరాలు అప్పుడు కోసమే ఆలోచించుకుంటే భవిష్యత్తులో వచ్చే వాటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా లేనట్టే. సో మనం అందరం ఏం చేయాలి? ప్రణాళికాబద్ధంగా క్రమంగా ఇవ్వాలి. తాను వర్ధిల్లిన కొలది అంటే జీతం తీసుకుంటున్న కొద్దీ
ఆదాయం వస్తున్న కొద్దీ దాని ప్రకారము ఇస్తూ వెళ్ళాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం మీద కొన్ని మాటలు ఉన్నాయి, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం, 9th chapter verse 7, 2 Corinthians. సనుకొనక బలవంతంగా కూడా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానని ప్రేమించాను. తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం అంటే అప్పటికప్పుడు ఎంత దోస్తే అంత కాదు. కానుకలు పెట్టి దగ్గరికి వెళ్ళే టయానికి, ఆఫరింగ్ బ్యాగ్ మన దగ్గరకు వచ్చే టయానికి, అప్పుడు నాకు 100 రూపాయలు ఇవ్వబుద్ధి అయితే 100 రూపాయలు ఇస్తాను, 500 ఇవ్వబుద్ధి అయితే 500 ఇస్తాను, 10,000 ఇవ్వబుద్ధి అయితే 10,000 ఇస్తాను. అట్లా కాదు. తన హృదయంలో అది అప్పటికప్పుడు చేసేది కాదు, ముందుగానే చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, నిర్ణయించుకోవాలి ఎంత ఇవ్వాలి, మనకు వచ్చే ఆదాయం ఎంత, క్రమంగా ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఆఫరింగ్ బ్యాగ్ నీ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించడం కాదు, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి దాని గురించి కూడా ప్రార్థించండి. ఇద్దరు భార్యాభర్తలు కలిసి మోకాలేసి ప్రార్థన చేయండి. పోయిన వారం నేను చెప్పిన దాని ప్రకారము పాత నిబంధనలో దశమ భాగం అనే మాట అక్కడి నుంచి మీరు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు ఇచ్చినంతే ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి మీరు? పోయిన వారం చెప్పాను కదా నేను, 22% ఇవ్వాలి, 22% ఇవ్వాలి. అంటే వాళ్ళు దశమ భాగం కాకుండా ఇంకా ఆరు పనులు ఈ ఆరు పనులు అవి ఇవి మస్తు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇంకో దైవజనుడు అయితే 35, 42 అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట, పండితులు. అంత ఇవ్వాలన్నమాట మనం, ఒకవేళ పాత నిబంధనలు భక్తులు ఇచ్చినంతే ఇవ్వాలనుకుంటే. కానీ నా సలహా ఏంటంటే దానికంటే ఎక్కువే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని చెప్తాను. అట్లీస్ట్ టు బిగిన్ విత్. స్టార్ట్ చేయడము దశమ భాగంతో స్టార్ట్ చేసిన ఇబ్బంది ఏం లేదు, కానీ దానికంటే ఎక్కువే ఇచ్చేలాగా మిమ్మల్ని మీరు కమిట్ చేసుకోండి. ప్రతి సంవత్సరం ఆ పర్సంటేజ్ని ఏం చేస్తుండాలి, దేవుడు మిమ్మల్ని దీవించిన కొద్దీ పెంచుకుంటూ పోవాలి. ఇది మొదటి నియమం. రెండవది, మనుషులందరూ చూస్తున్నప్పుడు కాదు, ఇది ఇదివరకే మనం ధ్యానించాం కదా ఇంతకుముందు. రహస్యంగా నీ ప్రభువు నీ కానుకలు సమర్పించాలి ప్రభువుకి. అందరికీ కనబడేలా ఇవ్వడం అనేది సరైన హృదయ వైఖరి కాదు అని ఇప్పటికే మనం చూసాం. రహస్యంగానే ఇవ్వాలి, కానీ మన ప్రభు దాన్ని చూస్తున్నాడు. ఆయన రహస్యం చూసిన మన ప్రభు మన ప్రతిఫలము ఇస్తాడు. మూడో నియమము, కొన్ని సమయాల్లో త్యాగపూరితంగా ఇవ్వాలి, కొంత సాక్రిఫిషియల్ గా కూడా ఇవ్వాలంట కొన్ని సమయాల్లో. ఇది రెగ్యులర్ గా మనం చేసేటువంటి పని. కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితుల్లో, ఉదాహరణకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 22, 3 వచనాల్లో అక్కడ ఉన్న భక్తులు ఏం చేస్తున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2, 3, 4 వచనాలు దాకా కూడా చదవచ్చు. 2వ వచనం నేను చదువుతున్నా చూడండి. ఇందాక చదివింది మనం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు. 4వ వచనం, వారు తమ సామర్థ్యము కొలదియే కాక, చూస్తున్నారా, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. ఈ పైన మనం చదివిన 2వ వచనంలో బలవంతముగా కాక అనే దానికి ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట యాడ్ అవుతుంది కదా. సారీ, అది ఈ వచనంలో కాదనుకుంటా, వేరే రిఫరెన్స్ లో బలవంతముగా కాక అని మనం చదివాము. దానికి సరిపోయే మాటలు ఇక్కడ ఏమున్నాయి? 4వ వచనంలో తమంతట తామే ఇచ్చిరి. అలాగే సామర్థ్యము కొలదియే కాక, సామర్థ్యం కంటే ఎక్కువగా కూడా. నేను 15% ఇస్తానన్నాను కాబట్టి ఇంకా సంఘంలో ఇంకేదైనా అవసరం ఉంటే నేను దానికి మించి రూపాయి కూడా ఇంక ఇవ్వను అనేది విశ్వాస వైఖరి కాదు. అవసరతను బట్టి ఏం చేయాలి? మన సేవింగ్స్ లో నుంచి మన అవసరాలు కొంచెం తగ్గించుకొని కూడా పొరుగు వానికి సహాయం చేయడానికి, సంఘ అవసరాలు తీర్చబడడానికి ముందుకు వచ్చేవాడుగా ఉంటాడు విశ్వాసం. ఈ విధంగా వాక్యపు నియమాలకు అనుగుణంగా మన కానుకలు మనము సమర్పించే వారంగా ఉండాలి. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? కాపరికా? ఎవరికి ఇవ్వాలి? ఎవరెవరికి ఇవ్వాలి? ఎవరెవరికి ఇవ్వాలంటే ఫస్ట్ మీరు చర్చ్ గురించి చెప్తారా? పాస్టర్లందరూ ఈ వాక్యం చెప్పంగానే దీని గురించి ఆయన డబ్బులు ఇమ్మని అడుగుతున్నాడు, ఆయన కోసమే అన్నట్టుగా తీసుకోవడం మీకు అందరికీ విని విని ఫస్ట్ అదే వస్తుంది. సంపాదించిన డబ్బులు ముందు కుటుంబానికి, ఎవరెవరి కోసం ఖర్చు పెట్టాలి? ఫస్ట్ కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెట్టాలి. అది మీ అందరికీ తెలిసిన విషయమే, మీరు అందరూ దాంట్లో బాగా చేస్తూ ఉండొచ్చు ఆ పని. అయితే మన కుటుంబం అని అన్నప్పుడు తిమోతికి పౌలు రాస్తున్న మొదటి పత్రికలో ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు చూడండి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఎవడైనను ఒక నిమిషం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, 1 Timothy chapter 5 verse 8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల
విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మా నాయనమ్మ గారు ఉన్నారు, ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు అనుకుందాను కొంతసేపు. నేను ఆవిడని తీసుకొచ్చి చూడకుండా, ఆవిడ బాగోగులు పట్టించుకోకుండా, ఆవిడకి వైద్యం చేయించకుండా, నేను మంచి భక్తిపరుణ్ణి నేను చెప్పుకున్నంత మాత్రం నేను భక్తిపరుణ్ణి అయిపోతానా? ఎవరికైనా తెలిస్తే దాని గురించి నన్ను ఏమని ప్రశ్నిస్తారు? ముందు నీ ఇంట్లో వాళ్ళని నువ్వు సరిగా పట్టించుకోకుండా చూసుకోకుండా నువ్వు ఇంకేం భక్తి చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తారు కదా. ఇంటి వారిని అంటే ఎంత దగ్గర వాళ్ళైతే అంత ఎక్కువ పట్టించుకోవాలి ఆబ్వియస్గా కదా. మన ఇంట్లోనే ఉన్న బాధ్యతగా పట్టించుకోవాల్సిన వాళ్ళ మీద, వాళ్ళ గురించి వాళ్ళ అవసరాలు తీర్చిపడడం గురించి చూస్తాము. కానీ మన బంధువుల్లో కూడా ఎవరైనా ఉంటే, మనకు బాగా క్లోజ్ రిలేటెడ్ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏం చేయాలి? మన చేతనైనంత మనము చేయాలి. మొత్తం తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకోమని నేనేం చెప్పను, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఆదాయం ఎంత వస్తుంది, మీరు ఎంతవరకు చేయగలుగుతారు. కొన్నిసార్లు మనం ఎక్కువ పట్టించుకోవడం వల్ల అవతల వాళ్ళకి నిర్లక్ష్యం అయిపోతుంది. అసలైన బాధ్యత వహించాల్సిన వాళ్ళు నిర్లక్ష్యం చేస్తుంటారు. అన్ని రకాలుగా ఆలోచిస్తూ మనం చేయగలిగినంత మనం చేస్తూ ఉండాలి. కానీ మన బంధువులైనటువంటి వారు, మన ఇంటి వారు, మనకు సంబంధించిన వారు, వారిని మనం పట్టించుకోకుండా నేను ఇంకా ఏదేదో భక్తి చేస్తున్నాను, నేను గొప్ప భక్తి చేస్తున్నాను నువ్వు అనుకుంటే ఇక్కడ అవిశ్వాస కన్నా చెడ్డవాడు అండవాడు. సో ముందు ఇవ్వడం అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? మన ఇంటి నుంచి, మన బంధువుల నుంచి మొదలు పెట్టాలి. కొంతమంది సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, చిల్డ్రన్, వాళ్ళకి సహాయం చేయాలి. ముసలి వాళ్ళు ఉంటారు, పట్టించుకోరు పిల్లలు. కొన్నిసార్లు అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఏవో అవసరతల్లో ఉంటారు. చేతనైనంత సహాయము చేయాలి. పని చేయకుండా ఉండే బతకస్తులకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. దుర్వ్యసనాలు, తాగుడు, పేకాట ఇట్లాంటి వ్యసనాలు ఉన్న వాళ్ళు కూడా సహాయం చేయాల్సిన అవసరము లేదు. పని చేయని వాళ్ళని వాడు ఎవడైనా పని చేయని వాళ్ళని ఎడలవాడు భోజనము చేయకూడదని మనవి చేయట్లేదు, సలహా ఇవ్వట్లేదు, ఆజ్ఞాపించితిని అనే మాట చెప్తున్నాడు. పని చేయని వాడు భోజనానికి పాత్రుడు కాడు. విధవరాలు ఎవరైనా ఉంటే విధవరాల గురించి, చర్చిలో ఉండేటువంటి విడోస్ గురించి చెప్తాడనమాట. ఒకసారి చర్చిలో ఉండే విడోస్ గురించి, వాళ్ళలో ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి కూడా చెప్తాడు. చాలా పెద్ద లిస్ట్ చెప్తాడు పౌలు తిమోతికి రాస్తూ. వాళ్ళని కూడా పట్టించుకోమని చెప్తాడు. ఒకవేళ ఎవరు పట్టించుకోవాలి అనే దగ్గర పాయింట్ వచ్చినప్పుడు ఫస్ట్ చర్చినే పట్టించుకోమని చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్తాడంటే ఆమె కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమెను ముందు పట్టించుకోవాలి అని చెప్తాడు. ఒకవేళ వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే అప్పుడు ఆమె బాధ్యత ఎవరు తీసుకోవాలి? చర్చ తీసుకోవాలని చెప్తాడు. సో విశ్వాసమైనటువంటి మన ఇవ్వడము ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మన ఇంటి నుంచే, మన బంధువుల దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ముందు స్వకీయుల అవసరత కోసం ఆలోచించకుండా ఇంకెవరికో ఇవ్వడం సరైన విషయము. అది తర్వాత రెండవది, ఇప్పుడు పరిచర్య సేవకుడు. సువార్త పని కోసం స్థానిక సంఘంలో వారిని శిష్యులుగా చేయడం కోసం పాటుపడుతున్న వారు జీతానికి పాత్రులు కనుక వారి గురించి కూడా ఆలోచించాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి, చూడండి ఒకసారి. ఎవరికి ఇవ్వాలంట? గలతీ 6:6 వాక్యోపదేశము పొందువాడు. ఒక నిమిషం, గలతీ 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి. చాలు ఇక్కడ మీరు ఎవరికి భాగం ఇవ్వాలి, ఏం చేయాలి అనే దాని గురించి మనం ఆలోచిస్తూ మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావడం కోసం నేనే ఇట్లా అంటున్నాను. టీవీల్లో ఉపదేశించే వారికి ఇవ్వమని చెప్తున్నాడు. రేడియోల్లో ఉపదేశించే వారికి, బహిరంగ సభల్లో ఉపదేశించే వారికి, ఇంకెక్కడెక్కడెక్కడెక్కడో చర్చలు పెట్టుకొని ఉపదేశిస్తూ ఉన్న వాళ్ళందరికీ. ఆ వచనం చదవగానే మనకు అర్థమయ్యే మాట ఏంటి? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి. అంటే ఏ ఉపదేశం ఎవరికి ఇస్తున్నాడు? ఇదా ఆ పొందుకునే వ్యక్తికి. సో ఆ పొందుకునే వ్యక్తి ఎవరికి ఇవ్వాలి? ఉపదేశించేవానికి ఇవ్వాలి. స్థానిక సంఘంలో ఈ యూట్యూబ్లో ఇవన్నీ ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది కూడా అయిపోయింది ఇప్పుడు. అవునా? స్థానిక సంఘాల్లో వాక్యం చక్కగా వివరించబడకపోవడం కారణాన్ని బట్టి యూట్యూబ్లో కొందరు దైవజనులు ఎవరైనా మంచి వాక్యం చెప్తుంటే అది ఒక రకంగా పర్లేదు అనిపిస్తుంది. ఇంకో రకంగా దీన్ని అది రీప్లేస్ చేసేస్తుంది అనమాట. ఇక స్థానిక సంఘంలో దీని యొక్క ప్రాముఖ్యత, ఈ పుల్పిట్ మినిస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ అంతా తగ్గించేస్తూ అదే ఎక్కువ హైలైట్ అయిపోతుంది అనమాట. ఇచ్చేటప్పుడు కూడా అంతే అనమాట. ఇక్కడ కంటే ఎక్కడెక్కడికో ఫోన్ పేలు, గూగుల్ పేలు చేస్తా ఉన్నారు జనాలు. వాక్యోపదేశము పొందువాడు
తనకు ఉపదేశించువానికి, అంటే తనని ఎవరైతే దగ్గరుండి స్థానికంగా ఉన్న కాపరి ఎవరైతే శిష్యత్వంలో నడిపిస్తూ ఉన్నాడో, శిష్యునిగా తర్ఫీదు చేస్తూ ఉన్నాడో, ఉపదేశిస్తూ ఉన్నాడో, ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేస్తున్నాడో అతనికి ఇవ్వడము వాక్యక్రమం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా కొన్ని మాటలు ఉంటాయి కదా, చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఒక్క నిమిషం. 5:17, 5th chapter 17th verse. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని, అంటే పాలన చేయు పెద్దలు కొందరు ఉంటారు, అందులో వాక్యోపదేశం చేసే పరిచర్య చేసే వాళ్ళు కూడా ఉంటారు, విశేషముగా చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవాలని. అంటే ఏంటి? 2 శాల్వాలు కప్పాలి, ఎప్పుడు ఒక్కడు కప్పొద్దు. చెప్పండి, రెట్టింపు సన్మానం అంటే ఏం చెప్పండి? 2 శాల్వాలు కప్పాలా? ఒక కుర్చీ వేయద్దు, 2 వేయాలి. అయ్యగారు వస్తే ఒకసారి కాదు, 2 సార్లు వేసి నించోవాలి. కేవలం వాళ్ళని సన్మానించడం అంటే ఊరికే షేకాన్ని ఇచ్చి అప్రిషియేట్ చేసి శాల్వాగా అప్పుడు కాదు, వాళ్ళకి అవసరతలన్నీ తీర్చబడేలాగా డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళని ఘనపరచాలి, సన్మానించాలి. ఈ ఘనముగా ఎంచడం లేదా సన్మానించడం, ఇక్కడ వాడబడిన ఈ పదాలు మిగిలిన ఇతర సందర్భాల్లో డబ్బులకు సంబంధించిన సందర్భాల్లో కూడా వాడారనమాట, అవే గ్రీకు పదాలు. సో రెట్టింపు సన్మానం అనే దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాపరి యొక్క అవసరతలు తీర్చబడేలాగా చూడడము సంఘం యొక్క బాధ్యత. సరే, కొన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటా జాగ్రత్తలు? వాళ్ళు ఏం బోధిస్తున్నారు ఏమో ఎవరికి తెలుసు. కొన్నిసార్లు యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తుంటారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది. చూసుకోవాలి జాగ్రత్తగా, వాళ్ళు ఏం నమ్ముతున్నారు, వాళ్ళ విశ్వాస ప్రమాణం ఏంటి, వాళ్ళు ఎట్లాంటి బోధ చేస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించాలి. దాంతో మనం ఏకీభవిస్తున్నాం. రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఏదైనా చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వచ్చా మనం? అవసరం లేదు. ఎందుకు? వాళ్ళు ఇంకొక 4గురిని ఏం చేస్తారు? తీసుకొని పోయి మరియమ్మ దగ్గరికి తీసుకొని పోతారు, ఆ విగ్రహారాధన చేసేలాగా చేస్తారు. అదేగా వాళ్ళు చేస్తున్న పరిచర్య పేరుతో వాళ్ళు చేస్తున్నది. సో మనం ఎవరికైనా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి ఎక్కడైనా ఇస్తున్నామంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారు, ఏం బోధిస్తున్నారు, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, వాళ్ళ మెథడాలజీ ఏంటి, అసలు వాటితో మనం ఏకీభవిస్తున్నామా లేదా చూసుకోవాలి. గ్రేట్ కమిషన్, ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, దాన్ని నెరవేర్చడం వైపుగానే వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంటిగ్రిటీ ఉందా, యథార్థత ఉందా, ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం ఉందా, ప్లూరాలిటీ ఉందా, ఒక్కడే నడిపిస్తున్నాడా లేదా కొంతమంది నాయకులు ఉన్నారా, దాంట్లో ఒకరికొకరు అకౌంటబుల్గా ఉన్నారా, జవాబుదారీలుగా ఉంటున్నారా, వాళ్ళకున్న కన్విక్షన్స్ గాడ్లీ కన్విక్షన్స్ ఉన్నాయా, బిబ్లికల్ కన్విక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ పరిశీలించి వాళ్ళు ఊరికే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడం కాదు. ఇది రెండవది. మొదటిది కుటుంబము, కుటుంబ సభ్యులు, బంధువులు. రెండవది సంఘము, సంఘ అవసరతలు, కాపరి యొక్క అవసరతలు. మూడవది అవసరతలు ఉన్న వారికి, కొంతమందికి ఆహారం ఉండదు, ఉండడానికి నీరు ఉండదు, మందులు అవసరం ఉంటాయి, వాళ్ళందరికీ కూడా ఇచ్చేవారంగా ఉండాలి. అయితే ఈ విషయంలో ముందు నీ తోటి విశ్వాసాలతో నువ్వు మొదలు పెట్టాలి. ఎక్కడ మొదలు పెట్టాలి? చర్చిలో ఉన్న వాళ్ళకి మాత్రం అస్సలు ఇయ్యను నేను. ఎందుకు? సాధారణంగా ఒకరికొకరు పడదనమాట. ప్రభు కృపను బట్టి మన చర్చలు అట్లా లేకపోవడం బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను, కానీ నార్మల్గా అట్లా జరుగుతుంది. నేను ఎక్కడైనా ఇస్తాను, ఎవరెవరికైనా చేస్తాను, కానీ ఆ అక్కకైతే నేను అసలు ఇవనే ఆ తమ్ముడికైతే నేను అస్సలు సాయం చేయను. అట్లా ఉండకూడదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? చర్చ నుంచే మొదలు పెట్టాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంది, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. 6:10, 6:10. కాబట్టి సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ముందు ఎక్కడ మొదలు పెట్టాలంట? నీకు డబ్బులుండి టైం ఉంటే ప్రపంచం అంతా చేయొచ్చు, కానీ నీకు ఒకవేళ అవి లిమిటెడ్గా ఉంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ముందు విశ్వాస గృహమునకు చేరిన వారు, అంటే విశ్వాసంతోటి మొదలు పెట్టాలి కదా. వారి అవసరతల ముందు తీర్చబడేలాగా చూసుకోవాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. ఆ తర్వాత సంఘం వెలుపటి వారికి. ఒకవేళ నీ స్థానిక సంఘమే అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేపడుతుంటే ఇంకా మంచిది. దాంతోనే ఒక చెయ్యి వేస్తే అయిపోయినట్టే కదా. మనం కూడా చక్కగా అలా కూడా ఇచ్చేవారంగా ఉండొచ్చు. కాబట్టి ముందు ఇప్పుడు మనం ఆర్డర్ చూద్దాం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎవరెవరికి ఇవ్వడం మొదలు పెట్టాలంటే మనం ముందు మన ఇంటికి, ఇంట్లోని వారికి, మన బంధువులకి, ఇంట్లో నుంచి మళ్ళీ బయటకు వెళ్ళడం అనమాట. బయటకంటే చర్చ్ అవసరాల కోసం, తర్వాత
చర్చికి కూడా బయట ఉన్న వాళ్ళు, అవిశ్వాసులైనటువంటి వాళ్ళు, అవసరతలో ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా మనము సహాయం చేసే వారంగా ఉండాలి. చివరిగా లాస్ట్ది, ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? మొదటిది, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దీవెన ఆశీర్వాదం అనే మాటలకు చాలా అర్థాలు తీస్తున్నారు ఈ మధ్య. అది మీ అందరికీ సరైన అర్థం తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోయినా పర్లేదు, పౌలు చెప్తాడు, వినండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 19 వరకు ఉన్న వచనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడని నేను చెప్తున్నప్పుడు ఎట్లా దీవిస్తాడు, ఎట్లా ఆశీర్వదిస్తాడో పౌలు మాటల్లో వినండి ఒకసారి. 4వ అధ్యాయం 17 నుండి 19 వరకు ఉన్న వచనాలు నేను చదువుతున్నాను. 17వ వచనం, నేను ఈవిని ఆపేక్షించి, అంటే నేనేదో కోరుకునే, ఈవి అంటే గిఫ్ట్, నేనేదో గిఫ్ట్ ఆపేక్షించి ఇలాగ చెప్పలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అంటే బాగా తిని ఇంకా బాగా ఇవ్వండి అని చెప్పి నేను మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకుంటున్నారేమో. అట్లా కాదు, నాకు వచ్చిన దాంతో నేను ఎట్లున్నాను? సంతృప్తిగా ఉన్నాను, నాకేం తక్కువ లేదు. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా, 19వ వచనం జాగ్రత్తగా చూడండి, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి కోరికను తీర్చును. మీరు కోరిందల్లా మీకు అనుగ్రహించును. మీరు కావాలనుకుందల్లా మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టును. కాకుండా పౌలు ఏమంటున్నాడు? అదే ఆశీర్వాదం అండి, అదే ఆశీర్వాదం. మీ ప్రతి అవసరము, నీకేం అవసరం కూడా నీకు తెలియదు, నీకు అంత తెలియలేదు అసలు, అందుకే ఏది పడుతుందో అడుగుతుంటావు ప్రార్థనలో. కానీ పర్వాలేదు, నువ్వు ఇంత తెలివి తక్కువ వాడివైనా, నువ్వు ఇంత బుద్ధి లేని దానివైనా, మన తండ్రి మనకి ఏది అవసరమో బాగుగా ఎరిగిన వాడు కనుక మనకు అవసరమైందల్లా మనకి తప్పక సమకూరుస్తాడు. అదే ఆశీర్వాదం. నేను దాని గురించే చెప్తూ, నువ్వు నీ కుటుంబము దీవించబడతారు, నువ్వు ఒకవేళ ఇచ్చే వ్యక్తిగా ఉంటే. నువ్వు ఇవ్వడం ద్వారా ఇంకా ఏం జరుగుతుంది? నీ పొరుగువారి అవసరాలు తీర్చబడతాయి కదా. మరి ముఖ్యంగా దేవుని పనికి, పరిచర్యకి ఆటంకం కలగకుండా చక్కగా పరిచర్య వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉంటే. ఇంకా ఏం జరుగుతుంది? దేవుడు మహిమపరచబడతాడు కదా. ఇందాక కొంతమంది ఏం చేశారు? హెల్ప్ పొందుకొని వాళ్ళని బట్టి ప్రభువును మహిమపరుస్తున్న వాళ్ళ గురించి కొరింథీ పత్రికలో మనం చూసాం కదా. అల్టిమేట్గా నువ్వు ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? దేవుడు మహిమపరచబడతాడు. తర్వాత నీ మనసు ఎక్కడుంటే అక్కడ నీ డబ్బులు ఉంటాయి అనేది నేను చాలా వరకు లోకంలో విన్నటువంటి, నీ మనసు ఎక్కడుంటే దాని వెనకాలే డబ్బులు పోతాయని. కానీ వాక్యం దానికి ఆపోజిట్ లో చెప్తుంది. నీ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావో, ఎక్కడ ఖర్చు పెడుతున్నావో అక్కడే నీ మనసు వెళ్తుంటది అనమాట. రివర్స్ అనమాట. మనసుని డబ్బులు అనుసరించవు, డబ్బుల్నే మనసు అనుసరిస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేసావు? తోటి సహోదరుడికి బాగాలేదు, ఒట్టిగా ప్రార్థన చేసే కంటే ఒక 5,000 ఖర్చు పెట్టి చూడు అతనికి అవసరతలు, అతని గురించి నువ్వు పట్టించుకుంటావు. మరుసటి రోజు ఫోన్ చేస్తావు, హాస్పిటల్కి వెళ్ళొచ్చారా అని కనుక్కుంటావు, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తావు. ఎందుకు? నువ్వు ఖర్చు పెడుతున్నావు కదా, కన్సర్న్ వస్తుంది నీ లోపల. ఇవ్వడం ద్వారా క్రీస్తు శరీరమైన స్థానిక సంఘము ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా ఐక్యత కలిగి వర్ధిల్లుతుంది నువ్వు ఇవ్వడం ద్వారా. ఇంకా ఏం జరుగుతుంది? నువ్వు ఇవ్వడం ద్వారా కొందరు నిత్యత్వంలోకి ప్రవేశించబోతున్నారు. అబ్బా, ఎంత గొప్ప విషయం అసలు, ఎంత గొప్ప విషయం కదా. పరిచర్య విస్తరిస్తూ అనేకులకు సువార్త ప్రకటించబడుతూ ఎవరైనా మారుమనసు పొంది రక్షించబడ్డారు అనుకోండి, పరిచర్యకు ఆటంకం కలగకుండా నువ్వేం చేస్తున్నావు? ధారాళంగా ఇస్తూ ఉన్నావు. ప్రతిఫలము ఒక వ్యక్తి పరలోకంలో ప్రవేశించగలుగుతున్నాడు, నిత్య జీవంలో ప్రవేశించగలుగుతున్నాడు అంటే ఎంత గొప్ప విషయం కదా. సో నువ్వు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి రక్షణలోకి నడిపించబడే అవకాశం వస్తుంది. కాబట్టి విశ్వాసులు వాక్యానుసారమైన ఉద్దేశాలతో, వాక్యానుసారమైన నియమాల ప్రకారం, వాక్యానుసారమైన ప్రాధాన్యతలు కలిగిస్తే, కానుకలు చెల్లించడం నేర్చుకుంటే దేవుడు తప్పక వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చివరిగా, మీరు జాగ్రత్తగా వింటే కానీ అర్థం కాదు. ఇది ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే దైవజనుడు ఈ స్టోరీ చెప్పాడు ఒక ప్రసంగంలో. ఒక రైతు కథ. ఒక రైతు ఒక రోజు ఇంట్లో ఉన్న తన భార్య దగ్గరికి సంతోషంగా వచ్చి, తన దగ్గర ఉన్న ఆవు 2 దూడల్ని కనిందంట. దూడలను జన్మనిచ్చింది అని రాశాను, మరీ గ్రాంధికంగా రాసినారు. అట్లా ఎవరైనా చెప్తారా అసలు? 2 దూడలు పుట్టినాయి అనమాట ఒక ఆవుకి, వాళ్ళ ఇంట్లో ఆవుకి. ఆ విషయం సంతోషంగా చెప్తున్నాడు. అవి ట్విన్స్. అందులో ఒకటి ఎర్రగా ఉందంట, ఒకటి తెల్లగా ఉందంట. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడంటే, మనం ఆ రెండింటిని మంచిగా పెంచుదాము, పెంచి ఒకదాన్ని అమ్మేసి ఆ డబ్బులు మనం ఉంచుకుందాం, ఇంకోదాన్ని అమ్మేసి ఆ డబ్బులన్నీ మందిరంలో కానుకేసేద్దామని అన్నాడంట, దేవునికి ఇచ్చేద్దామని అన్నాడంట భర్త.
భార్య సరే అట్లా సరే కానీ ఇంతకీ ఏది ఇద్దాం మరి, ఎర్రదాన్ని ఇద్దామా తెల్లదాన్ని ఇద్దామా అని అడిగింది. భర్త అంటాడంట దేన్నో ఒక దాన్ని ఇద్దాం, ఇప్పుడెందుకు దాని గురించి, ముందైతే ఆ రెండు చక్కగా ఎదిగి పెద్దగా అని అప్పుడు చూద్దాంలే అని అన్నాడంట. సరే ఇలా కొన్ని నెలలు గడిచాయి. కొన్ని నెలల తరువాత ఆ దూడలు పెరిగి కాస్త కొంచెం అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్నాయి. ఒకానొక రోజు ఆ రైతు వంటగదిలో ఉన్న తన భార్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి చాలా బాధగా దిగులుగా ప్రభు కోసం మనం ఇవ్వాలనుకున్న దూడ చచ్చిపోయింది అని చెప్పాడంట. ఇంతకీ ఏ దూడ అంటే తెల్ల దూడ అన్నాడంట. భార్య అడుగుతున్నా అదేంటి, దాని గురించి తర్వాత చూద్దామన్నావు కదా, తర్వాత ఆలోచించుకోవచ్చులే అని చెప్పావు కదా. భర్త అన్నాడంట అన్నాను, కానీ నా మనసులో ఎప్పుడు తెల్లదాన్నే ఇవ్వాలని ఉండేది, కానీ అది ఇప్పుడు చచ్చిపోయింది అయ్యో అని అంటున్నాడు. మార్టిన్ లాయిడ్ జోన్స్ గారు అంటున్నారు అదేంటో ఎప్పుడు ప్రభువు కోసం ఇచ్చేయాలన్న దూడే చచ్చిపోతుంది. అర్థమైందా? అదేంటో తెలీదు, ఎప్పుడు ప్రభు కోసం ఇవ్వాలనుకున్న దూడే చచ్చిపోతుంది. మనలో చాలా మంది ఇట్లానే ఉంటాం కదా, ప్రభు కోసము పాపం ఇవ్వాలని మీకు చాలా ఆశ ఉంది, కానీ ఏం చేస్తారు, ఆచరణలో పెట్టడం మాత్రం చాలా కష్టమవుతుంది, దాదాపుగా అసాధ్యమవుతుంది. ఎప్పుడు ఏ కొంచెం ఖర్చులు ఎక్కువైనా, ఏ కాస్త మెడికల్ బిల్ పెరిగినా, ఇంకే ఇతర అవసరాలున్నా ముందు ఏం మానేస్తారు, దేన్ని చంపేస్తారు, దేవుడు ఇవ్వాలనుకున్న దూడనే చంపేస్తారు. మీరు ఈ ఒక్క నెల ఇవ్వకపోతే ఏమైందిలే, ప్రతిసారి ప్రభు కోసం ప్రతిష్ఠించుకున్న దూడే అనుకుంటున్నా. అది విశ్వాస యొక్క లక్షణము కాదు. నువ్వు పరలోకంలో ధనం సమకూర్చుకుంటున్నావా లేక ఇహలోకంలో ధనం సమకూర్చుకోవడానికి ప్రయాసపడుతున్నావా ఆలోచించుకోవాలి. సమయం అయిపోయిందా అంటే అయిపోలేదు, ఇంకా ఉంది. ఇదే మంచి అవకాశము. ఈ సిరీస్ అంతా మనం చేస్తూ వచ్చాము. ఈ లక్షణాలన్నీ మన డబ్బులతో మనం ఎలా వ్యవహరిస్తున్నామో నేర్చుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశం. మంచి నిర్వాహకుని వలె, గుడ్ స్టీవర్డ్స్, మంచి మేనేజర్స్గా నీ ఆర్థిక లావాదేవీల వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవాలి. ప్రభువును ప్రీతిపరిచే విధంగా ధారాళముగా ఇచ్చేవారుగా మీరు ఉండాలి. అలాగే దేవునికి ఇవ్వాలనుకున్న దూడను మాత్రం చావనివ్వకండి. ఓకే, ప్రార్థన చేసుకోండి.